పేదరాశి పెద్దమ్మ కథలు. అనగనగా ఒక పేను కథ. అనగనగా ఒక పేను. ఆ పేను చేటంత పెసరచేను వేసుకుంది. ఆ చేను చక్కగా కాసింది. ఓనాడు ఆ దారిన వెళుతున్న రాజుగారు ఆ చేను చూసి పంటంతా కోసుకుపోయాడు. పేనుకు చాలా దుఃఖం వేసింది. నా పంట అంతా దోచుకుపోయిన రాజుని ఎలాగైనా చంపాలి అనుకుని ఆ పేను బయల్దేరింది. తనతోపాటుగా అది కొన్ని రొట్టెలు కూడా తెచ్చుకుంది. అది అలా వెళుతూ ఉంటే దానికి దారిలో ఓ తేలు కనిపించింది. పేను బావా, ఎక్కడికి బయల్దేరావు? అంటూ అడిగింది తేలు. దానికి పేను, నా పెసర చేనంతా నాశనం చేసి పంటంతా దోచుకెళ్లాడు రాజు. ఆ రాజుని చంపేసేయడానికి బయల్దేరాను. నువ్వూ నాతో వస్తావా? అని అడిగింది. సరేనని తేలు పేనుతో కలిసి బయల్దేరింది. దానికి ఒక రొట్టె ఇచ్చింది పేను. అవి రెండూ కలిసి ప్రయాణం సాగించాయి. కొద్దిదూరం వెళ్ళాక వాటికి ఒక పాము కనిపించింది. తేలూ పేనూ కలిసి ఎక్కడి వెళుతున్నాయో తెలుసుకుంది పాము. నువ్వూ మాతో రాగూడదూ? అందరం కలిసి ఆ రాజుకి తగిన శాస్తి చేద్దాం అని అడిగాయి అవి. సరేనంది పాము. పాముకి కూడా తన రొట్టేల్లోంచి ఒకటి తీసి ఇచ్చింది పేను. అలా అవి మూడూ వెళ్తుండగా వాటికి కనిపించింది ఒక గుండ్రాయి. దానికి రాజు చేసిన పని చెప్పి, మాతో వస్తావా? అని అడిగారు వీళ్ళు ముగ్గురు. సరేనని బయల్దేరింది గుండ్రాయి. పేను, తేలు, పాము, గుండ్రాయి నలుగురు రాజుగారి ఊరు సమీపానికి వచ్చేసరికి వాటికి అక్కడ ఒక పెద్ద పులి ఎదురయ్యింది. ఏంటి, అందరూ కలిసి ఇలా బయల్దేరారు? ఎక్కడికి? ఎందుకు? అంటూ ప్రశ్నలు కురిపించింది పెద్దపులి. రాజు నా చేను నాశనం చేసి నా పంటంతా దోచుకెళ్లాడు. అతడికి తగిన బుద్ధి చెప్పి నా పంట వెనిక్కి తెచ్చుకుందామని ఇలా వచ్చాను. వీళ్లంతా నాకు సాయం వచ్చారు అని చెప్పింది పేను పెద్ద పులితో. అయ్యో, అలాగా, నేనూ మీతో వస్తాను అంది పెద్దపులి. సరేనని దానికి బదులుగా పులికి ఒక రొట్టె ఇచ్చింది పేను. అందరూ కలిసి రాజుగారి ఇంటికి చేరుకున్నారు. పులి ఎవరికంటా పడకుండా లోపలికి వెళ్లలేదు కనుక అది వీధిలోనే దాక్కుంది. గుండ్రాయేమో ఇంటిబయట గుమ్మంపైన నక్కి దాక్కుంది. పేను రాజుగారి దువ్వెనలో దాక్కుంది. తేలు తలగడలో కనిపించకుండా దాక్కుంది. పాము ఆ గదిలో ఓ మూలన ఎవరికీ కనిపించకుండా నక్కింది. అంతలోనే రాజుగారు వచ్చారు. అతడు తలదువ్వుకుంటూ ఉంటే పేను తలలోకి చేరి కసాపిసా కుట్టేసి తన కోపం తీర్చుకుంది. రాజుకి చిరాకు ఎక్కువై కాసేపు పడుకుందామని పడుకున్నాడు. చీకటి పడేదాకా ఆగిన తేలు రాజుని కుట్టేసింది. ఆ చీకట్లో రాజు కంగారుగా లేచి కూర్చున్నాడు. అంతలోనే అక్కడే ఉన్న పాము బుస్సు బుస్సుమంటూ బుసకుట్టసాగింది. దానితో రాజుకి భయం వేసి గబగబా ఇంటి బయటకి రావటానికి తలుపు తీయగానే ఆ గుండ్రాయి టప్పుమని ఆయన తలపై పడింది. దానితో హడలిపోయిన రాజు గబగబా వీధిలోకి పరిగెత్తాడు. వీధిలో చీకటి చాటున దాక్కున్న పులి అమాంతంగా రాజుపై పడి ఆయన్ని తినేసింది. పేను తన పెసలు తాను తీసుకుని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది.